జై వీరభద్ర ప్రసాద్ నమో నమో. జగన్ గారు ఫస్ట్ ఒకటి నేర్చుకోండి. ఒక చావునైనా కానీ, ఒక విపత్తును కానీ రాజకీయం చేయొద్దండి. ఫస్ట్ మీ పార్టీలో క్రమశిక్షణ ఏర్పాటు చేయండి. ఒక ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ ఎట్లా ప్రవర్తిస్తున్నారో మీరు ఫస్ట్ చూసుకోండి. మీరు ప్రజానాయకుడని చెప్పుకోవడానికి సిగ్గు చేయటం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత గొర్రెలు అనేది అట్లా మీరు అవకాశం ఇస్తే దాన్ని వినియోగం చేయకుండా ఎట్లా చేసినారో ప్రజలందరికీ తెలిసిపోతుంది. కానీ చెప్పురు, ప్రజలు భయపడతారు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు. అందుకే మన ఆయన వీరభద్రుడు వచ్చినాడు, అన్నీ మీకు రుచి చూపిస్తున్నాడు. మీరేం అతిథులు కాదు. రాజకీయం చేయాలంటే గుళ్ళో నేను మాట్లాడితే రాజకీయం అంటారు. పిచ్చోళ్ళారా, రామాయణము మనం ఎట్లా బతకాలో చూపించింది, రాజకీయం మహాభారతం చూపించింది. ధర్మము అధర్మం చేసిన ప్రశ్నించకు, ధర్మం సనాతన ధర్మం ప్రకారం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఒక్కసారి యోగిని చూడండి, మోడీని చూడండి ఎట్లా పరిపాలిస్తున్నారు, వీళ్ళు ఎట్లా పరిపాలిస్తున్నారు. ఎవరు నిజమైన నాయకులు? రాబో రోజుల్లో వీళ్ళతోనే మనకి రాష్ట్రము దేశాలు ఏం బాగుపడే స్థితిలో లేవు. వీరబాగు వసంతలో వచ్చి